తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా విజయ ఉద్యమ సంకల్ప యాత్రకు 33 జిల్లాల నుండి తరలివచ్చిన ఉద్యమకారులు. కరీంనగర్ జిల్లా పట్టణంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మహా విజయ సంకల్ప పాదయాత్రను విజయవంతం చేసేందుకు 33 జిల్లాల నుండి తరలివచ్చిన ఉద్యమకారులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాసరావు, సలహాదారులు ఓరుకంటి ఆనంద్, ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారుల యొక్క డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తారనే నమ్మకం ఉన్నదని తెలిపారు. మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ఈ మహా విజయ సంకల్ప పాదయాత్ర చేస్తున్నామన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలను అమలు చేస్తూ రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేసి రైతులకు బంధువుడుగా మారాడని, అలాగే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యమకారుల బంధువులుగా మారాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల మహాపాదయాత్రని ప్రారంభించుకొని దాదాపు 15 కిలోమీటర్లు నడవడం జరిగింది. ఈ యాత్రలో 33 జిల్లాల నుండి ఉద్యమకారులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా, డిసెంబర్ 9th లోపు ఉద్యమకారులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు మీరు గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తున్నారు. మరి ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాము అంటే, మీరు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించబట్టాయి. కాబట్టి మొట్టమొదటిగా మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సింది తెలంగాణ ఉద్యమకారుల అంశానికి. కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు, అదేవిధంగా ఉద్యమకారుల గురించి కూడా మేనిఫెస్టోలో పెట్టింది సోనియా గాంధీ గారు. కాబట్టి తప్పకుండా ఈరోజు 1 year కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ వస్తే 1 year కాబోతుంది. కాబట్టి ఈ 1 year లోపు, డిసెంబర్ 9th లోపు సోనియా గాంధీ గారి బర్త్డే లోపు మీరు ప్రకటన చేయాల్సిందిగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ.
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.